హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి తెల్ల వంకాయ పచ్చడి అండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తినండి, ఎంత కమ్మగా ఉంటుందో. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఇదే మాట అంటారు, కానీ పచ్చడి టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దాం. తెల్ల వంకాయని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అదే వాటర్లో కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేయండి. సాల్ట్ వేయడం వల్ల వంకాయ అన్నది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. వంకాయలు వచ్చేసి 1/2 కేజీ ఉంటాయండి. 1/2 కేజీ వంకాయలకి 3 స్పూన్లు పచ్చెనపప్పు, 3 స్పూన్లు మినప్పప్పు, 15 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, ఒక పూర్తి వెల్లుల్లిపాయి, 10 ఎండుమిర్చి అండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, ఒక పెద్ద సైజు అంతా చింతపండు. మీరు పచ్చిమిర్చి ఎండుమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు తగ్గించుకోండి, లేదు ఎక్కువ తింటాము అనుకుంటే సరిపోతుంది. ఈలోపు స్టవ్ మీద మందంగా ఉన్న గిన్నె తీసుకుని ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చిని అయితే వేసేయండి. పచ్చడి అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చూడండి, పచ్చిమిర్చి ఘాటు పెట్టుకోవాలండి. ఘాటు పెట్టుకోకపోతే పచ్చిమిర్చి అనేది మీదకు తూలుతుంది. కాబట్టి కుదిరితే ఘాటు పెట్టుకొని పచ్చిమిర్చిని అయితే వేపుకోవాలి. పచ్చిమిర్చి అన్నీ బాగా వేగాయి అనుకున్న తర్వాత సెపరేట్ చేసేయాలండి. అన్నీ ఒకసారి వేపుకోకూడదండి, విడివిడిగా ఒకదాని తర్వాత ఒకటి వేపుకోవాలి. పచ్చిమిర్చి వేగింది అనుకున్న తర్వాత తీసేయండి. అందులో ఆల్రెడీ ఆయిల్ అనేది ఉంటుంది. ఆ ఆయిల్లోనే ఎండుమిర్చిని కూడా వేసేయండి. ఎండుమిర్చి పెద్ద టైం అయితే తీసుకోదండి, వెంటనే వేగిపోతాయి. మంట అనేది సిమ్లో పెట్టి వేపుకోండి. ఎండుమిర్చి కూడా వేగిపోయాక వీటిని కూడా తీసేయండి. ఆయిల్ చెక్ చేసుకోండి సరిపోతుందా లేదా అన్నది. ఇవి వేగడానికైతే ఆయిల్ తక్కువే వేసుకోండి. ఎండుమిర్చిని కూడా తీసేసాక ఇందులోనే పచ్చెనపప్పు, మినప్పప్పు కూడా వేసేసి దోరగా వేగేంత వరకు వేపుకోండి. అస్సలు పోపులను అయితే మాడనివ్వకండి. మంట బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. పచ్చెనపప్పు, మినప్పప్పు వేగిపోయాక ధనియాలను కూడా వేసేయండి. జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేపుకొని అవసరం లేదండి, పచ్చివే వేసుకోవాలి. కేవలం ఇవే వేపుకుంటే సరిపోతుందండి. పోపులు అయితే అస్సలు మాడనివ్వకండి, టేస్ట్ అనేది మారిపోతుంది. ఇవన్నీ వేగాయి అనుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీరని కూడా వేసేయండి. కొత్తిమీర వేసాక ఒక 5 నిమిషాలు వేపితే సరిపోతుంది. ఎక్కువసేపు వేగనవసరం లేదండి, పచ్చివాసన పోతే సరిపోతుంది. అది వేగాక తీసేయండి. అదే గిన్నెలో ఆయిల్ సరిపోతే ఉంచుకోండి. ఆయిల్ వంకాయలకు కొంచెం ఎక్కువ పడుతుంది, లేదనుకుంటే కొంచెం ఆయిల్ని అయితే వేసుకోండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేయాలండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు. వంకాయలు వేగడానికి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేయండి. సాల్ట్ వేసి వంకాయలు అనేది మగ్గించుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నుంచి 12 నిమిషాలు కంపల్సరీ వంకాయలు అనేది మగ్గనివ్వండి. వంకాయ అనేది మెత్తగా అవుతే సరిపోతుంది. అందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేసేయండి. వంకాయలు అనేవి బాగా చల్లారనివ్వాలి. ఈలోపు వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ముందుగా వేపు పెట్టుకున్న పోపుల్ని, పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని కొంచెం బరకగా మిక్సీ పట్టేయండి. అలాగే చింతపండులో కొంచెం వేడి నీళ్ళు వేసి రసాన్ని అయితే తీసుకోవాలండి. అవన్నీ వేసేసాక కొంచెం బరకగానే మిక్సీ పట్టండి.
చింతపండును కూడా వేసేయండి. చూసారా, వీడియోలో చూపించినట్టు బరకగా ఉంటే సరిపోతుంది. అలాగే వంకాయ ముక్కలు చల్లారాక వంకాయ ముక్కలను కూడా వేసేయండి. పచ్చడి అనేది కొంచెం బరకగా ఉండాలండి. రైస్లోకి, టిఫిన్స్లోకి అయితే కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేయండి. సాల్ట్ కూడా వేసేసి కొంచెం బరకగా మిక్సీ పట్టేయండి. చూడండి, వీడియోలో చూపించినట్టు కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది. కావాలి అంటే ఇంకొంచెం బరకగా మిక్సీ పట్టుకోవచ్చు. దీనికి కొంచెం తాలింపునైతే పెట్టుకోవాలండి. ఇందాక వంకాయలు వేపిన గిన్నెలోనే కొంచెం ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ పచ్చెనపప్పునైతే వేసుకోండి. దీనికి పోపు వచ్చేసి పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు ఇవైతే సరిపోతాయండి. పచ్చెనపప్పు వేగింది అనుకున్న తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు వేసేయండి. అవి బాగా వేగాలండి. వెల్లుల్లి రెబ్బలు పచ్చివాసన అంతా పోవాలి. వెల్లుల్లిపాయలు కూడా వేగాక అందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చిని కూడా వేసేయండి. కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగాయనుకున్న తర్వాత ఇందులోనే మిక్సీ పట్టిన పచ్చడిని అయితే వేసేయండి. కావాలి అనుకుంటే మనం రోట్లో కూడా వేసుకోవచ్చండి. పచ్చడి వేసేసాక 2 నిమిషాలు బాగా వేగనిచ్చి స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. స్టవ్ వేగింది అనుకున్న తర్వాత వెంటనే ఆఫ్ చేసేయాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. సరిపోకపోతే వేసుకోవచ్చు. పచ్చడి అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.